ఎండియు ఆపరేటర్ల కాలపరిమితి కొనసాగించాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండియు యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ముందుగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి కార్యక్రమంలో భాగంగా ఎండియు జిల్లా అధ్యక్షుడు ఎం సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎండియు ఆపరేటర్లు 9260 మంది సభ్యులుగా ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ 2021 ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైందని, కరోనా సమయంలో కూడా విజయవాడ వరద బాధితులకు కానీ రేషన్ పంపిణీ విధానం చాలా వరకు ఉపయోగపడిందన్నారు. నా పేరు అప్పలరాజు అన్న. నేను ఎండియూగా వర్క్ చేస్తున్నాను. ఇదే ఎండియూ వ్యవస్థ మీద నేను గత 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సడన్గా నాదెండ్ల మనోహర్ గారు మమ్మల్ని తీసేస్తున్నామని చెప్పిన తర్వాత నుంచి మా కుటుంబం అంతా కూడా చాలా బాధ అనుభవిస్తున్నాము. సడన్గా తీయటం వల్ల ఏంటంటే మేము రోడ్డుని పడిపోతున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కానీ మాకు ఇతరత్ర వీటికి కానీ మేము చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. విశాఖ జిల్లా ఎండియూ అసోసియేషన్ నుంచి ఎన్ సతీష్ నేను మాట్లాడుతున్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9260 వాహనాలు అయితే ఏవైతే ఉన్నాయో, మరి మొన్న తీసుకున్న నిర్ణయం, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా, నష్టంగా, మా కుటుంబాలు రోడ్డు మీద పడేసే విధంగా తీసుకున్నారు. దయచేసి నాదెండ్ల మనోహర్ కానీ ఆ క్యాబినెట్ మంత్రులకు కానీ మేమందరం 9200 మంది ఒకటే కోరుతున్నాం. 2027కి మా అందరం అగ్రిమెంట్ ఉన్నది, కాలపరిమితి ఉన్నది. వాలంటీర్ల వ్యవస్థ తీసేసినట్టుగా మీరు ఈ వ్యవస్థను రద్దు చేస్తామంటే మేము ఊరుకునే పని లేదు సార్. దయచేసి 2027 వరకు మా కాలపరిమితి ఉంది. మా కాలపరిమితి ప్రకారం మాకు ఉద్యోగ అవకాశం, ఉపాధి కూడా ఉన్నది. దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు వెంటనే తీసుకోండి. ఈ 9260 మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన వర్గాలు. మీరు ఇచ్చిన ఈ రేషన్ వాహనం ఫ్రీగా తీసుకోమన్న వాహనాన్ని మేము దాన్ని ఆస్వాదించలేము సార్. ఎందుకంటే తీసుకున్న వాహనం అది పెట్రోల్ వెహికల్, అది ఉపయోగపడే విధంగా అయితే లేదు. దయచేసి మీరు అందరూ కూడా మీ క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒకసారి చర్చించుకొని ఈ విషయాన్ని మళ్ళీ జీవో రిలీజ్ చేయకముందు మీరు ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా విశాఖ జిల్లా నుంచి ఎండి ఆపరేటర్లు అందరూ కోరుతున్నాం.